అయితే సర్పంచ్ల పదవీ కాలం కంప్లీట్ అయ్యి ఇవాళకి 14 నెలలు కంప్లీట్ అయింది సార్. అప్పటి నుంచి ఆ గ్రామ సెక్రటరీలే ఆ గ్రామాల బాధ్యత వహిస్తున్నారు. పాపం వాళ్ళు చిరుద్యోగులు, వాళ్ళ మీద మన డిపిఓలు కావచ్చు, ఎంపీఓలు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, వాళ్ళ పూర్తి అజమాయిష్ మీద నడుస్తూ అధికారులు కాబట్టి, వాళ్ళ పై అధికారులు కాబట్టి వాళ్ళు ఏమి నోరు మెదపకుండా వాళ్ళు ఇచ్చిన ఆర్డర్స్ను ఇంప్లిమెంట్ చేస్తూ పనిచేస్తారు. గ్రామంలో ఈ 14 నెలల నుంచి ఎలాంటి నిధులు కూడా మంజూరు కాలేదు. వాళ్ళు ట్రాక్టర్లకు డీజిల్ కావచ్చు, సఫాయి వాళ్ళకు కావచ్చు, లేకపోతే ఫాగింగ్ చేసే అంశాలు కావచ్చు, లేకపోతే క్లోరినేషన్ కావచ్చు, రకరకాల అంశాల్లో నాకు తెలిసిన కాడికి ప్రతి పంచాయత్ సెక్రటరీకి చాలా నిధులు రావాల్సినవి ఉన్నాయి. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. దయచేసి ఈ నిధులు వెంటనే ఇస్తేనే వాళ్ళు ఫర్దర్ మంచిగా వర్క్ చేయగలుగుతారు తప్ప, లేకపోతే తూతూ మంత్రంగా గ్రామాల్లో ఈ పారిశుద్ధం కావచ్చు, మిగిలిన పనులు ఉంటాయి. దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి కోరుతున్నాను, ఆ నిధులు వెంటనే ఆ పంచాయత్ సెక్రటరీకి ఇస్తేనే వాళ్ళు చేస్తారు. ఈ మధ్య నేను కొందరు కలెక్టర్లు కూడా అసోసియేషన్ వాళ్ళు నాకు చెప్పారు, ఈ విషయాలు ఎక్కడన్నా బయటపడితే, ఎవరి ద్వారా బయటపడితే వాళ్ళని సస్పెండ్ చేస్తామన్న మాటలు కూడా వాళ్ళు భయంతో చెప్పిన సందర్భాలున్నాయి. రెండో అంశం సార్, అలాగే సర్పంచులు కూడా బిల్స్ కూడా ఉన్నాయి. దశల వారీగా కానీ సరే ఆర్థిక ఇబ్బందులు